హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తిలో 3-in-1 ట్రీ ఆకట్టుకుంటుంది. తాతల కాలంలో రోడ్డు పక్కన మొలిచిన వేప చెట్టు మొదలు నుంచి 40 ఏళ్ల క్రితం ఓ రావి చెట్టు, మరో 20 ఏళ్ల తర్వాత ఓ మర్రి చెట్టు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఆ 3 చెట్లు కలిసి ఒకే చెట్టుగా దర్శనమిస్తూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. 3 చెట్లు కలిసి ఒకటిగా ఉన్న ఈ చెట్టు శుభ సూచకంగా భావిస్తూ ప్రతి పండుగ రోజు మంగళవారం, శుక్రవారంలో ఈ చెట్టుకు పూజలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మాది కానిపర్తి కమలాపూర్ మండలం. నా పేరు జనగాని పద్మ. ఇది మా ఇంటి ముందే ఉన్నది చెట్టు. మేము చాలా మంచిదని మొక్కుతాం. ప్రతి పండుగలకు కానీ, శుక్రవారం, మంగళవారం కానీ మేము దీపం ముట్టించే రోజు చెట్టుకు దీపం ముట్టించుకుంటాం. మేము బొట్లు పెట్టుకుంటాం. మేము నమ్మకంగా పూజిస్తాం ఈ చెట్టు. మేము ఈ చెట్టు ఎందుకు పూజిస్తామంటే ఇందులో 3 వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇలా దేవతలు ఉంటారు కాబట్టి మేము దాన్ని చాలా నమ్మి మేము పూజించుకుంటాం ఈ చెట్టు. మా ఊరు కానిపర్తి, మాది నా పేరు జనగాని మల్లయ్య. ఈ చెట్టు వేప చెట్టు మేము పుట్టక ముందే పుట్టింది. మేము పుట్టి మాకు తెలిసినప్పుడు వాళ్ళకెళ్ళి రాళ్ళ చెట్టు పుట్టింది, తర్వాత మర్రి చెట్టు పుట్టింది. ఈ 3 చెట్లు ఇప్పుడు పుట్టి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ చెట్టు ఇప్పుడు ఇంతదైంది. ఇది ముందుగా మరి వేప చెట్టు మొలిచింది. వేప చెట్ల కొన్ని సంవత్సరాలు అయినాక రాళ్ళ చెట్టు మొలిచింది. రాళ్ళ చెట్టు తర్వాత మళ్ళీ మర్రి చెట్టు మొలిచింది. ఇవి మాకు తెలియనప్పుడు పుట్టే వేప చెట్టు కాబట్టి ఇప్పుడు మాకు తెలిసినప్పుడు పుట్టింది కాబట్టి ఇలా 3. ఇప్పుడు ఈ చెట్టు ఇది మాకు కానిపర్తిలో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీని వింత చెట్టు అప్పుడు పుట్టాక మా ఎరకల ఇది ఇలా రాళ్ళ చెట్టు ముందుగా వచ్చింది, తర్వాత మర్రి చెట్టు వచ్చింది. 3 చెట్లు కలిసి కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామం. మా గ్రామంలో మేము పుట్టినప్పటి పుట్టింది వేప చెట్టు. అది 100-150 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. దాంట్లో ఒక 40 ఏళ్ళ అవుతుంది రాళ్ళ చెట్టు పుట్టింది. అలానే ఇప్పుడు మర్రి చెట్టు పుట్టింది. ఈ 3 చెట్ల వల్ల చెట్టు ఒకటే ఉండడం వల్ల అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దీన్ని వింతగా చూస్తారు. అన్ని గ్రామాలలో ఎవరు వచ్చినా దీన్ని వింతగా చూస్తారు.